ఇవాళ ఫేషియల్ స్పాజమ్స్ గురించి తెలుసుకుందాం. నేను మీ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కృష్ణకాంత్ ని. కొంతమంది కన్ను రెప్ప రిపీటెడ్ గా ఇలా అదిరిపోతూ ఉంటది. అండ్ కొంతమందికి నొස්සలు ఎగరేయటం, కొంతమందికి చంపంతా కూడా అదిరిపోతూ ఉంటది. ఈ ఒక పక్క అంతా కూడా స్పాజమ్స్ అంటాం. దీన్ని ఇలా అదురుపాటు రావడాన్ని హెమీఫేషియల్ స్పాజమ్స్ అంటాం అన్నమాట. హెమీఫేషియల్ అంటే పూర్తిగా ఒక హాఫ్ ఆఫ్ ద ఫేస్ మొత్తం కూడా అదిరిపోతూ ఉండటం. సో ఈ హెమీఫేషియల్ స్పాజమ్స్ అన్నది 40-50 ఇయర్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ గా చూసే కారణం ఏంటి అంటే, ఏదైతే ఫేస్ కు సంబంధించిన నరం చిన్న మెదడు నుంచి వచ్చే ఫేషియల్ నర్వ్, దానికి సప్లై చేసే బ్లడ్ వెజల్ ఒత్తిడి పడటం వలన ఈ అదురుపాటు అనేది రావటం జరుగుతుంది. కొన్నిసార్లు ఫేషియల్ పాల్సీ అంటాం, బెల్స్ పాల్సీ అంటాం. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిపోయినాక, అది క్యూర్ అయిపోయినాక ఇంకా ఈ నరం డ్యామేజ్ ఉండటం వలన ఈ హెమీఫేషియల్ స్పాజమ్స్ అనేవి రావటం జరుగుతుంది. ఇంకో కొన్నిసార్లు ఏదైనా దెబ్బ తగలటం వలన, మనకి ఏదైనా యాక్సిడెంట్ కానీ చెంప మీద దెబ్బ కానీ గట్టిగా తగిలినప్పుడు ఈ ఫేషియల్ నర్వ్ అన్నది డ్యామేజ్ అవటం జరుగుతుంది. సో అది కూడా ఒక కారణం అవ్వచ్చు ఈ ఫేషియల్ స్పాజమ్స్ రావటానికి. ఇంకోసారి ఈ పెరోటిడ్ గ్లాండ్ అంటాం, ఏదైతే మన లాలాజలానికి సంబంధించిన గ్రంథి ఉంటుందో దానికి ఇన్ఫెక్షన్ రావటం వలన కూడా ఈ హెమీఫేషియల్ స్పాజమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి కొన్ని రకాల ట్యూమర్స్ కూడా ఈ హెమీఫేషియల్ స్పాజమ్స్ తో ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. హెమీఫేషియల్ స్పాజమ్స్ చూసినప్పుడు మేము తక్కువ టైంలో కనుక ఈ డెవలప్ అయితే డెఫినెట్ గా స్కానింగ్ అడ్వైస్ చేస్తాం. లోపల ఉండే కారణం ఏది తెలుసుకోవడానికి. కొన్నిసార్లు కారణం తెలియకపోవచ్చు కూడా. అప్పుడు వీళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ పెట్టి మందుల ద్వారా ట్రై చేసి, మందుల ద్వారా కూడా రెస్పాన్స్ రాకపోతే బొటాక్స్ ఇవ్వటం జరుగుతుంది. కొంతమంది బొటాక్స్ కూడా రెస్పాన్స్ అవ్వకపోతే వాళ్ళకి ఇండికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే సర్జికల్ డీకంప్రెషన్ అనేది చేయటం జరుగుతుంది.